కర్ణాటక ఇస్తామని చెప్పిన 6 కుంకి ఏనుగుల్లో 4 మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఇచ్చింది. అయితే మిగిలిన 2 ఏనుగులు శిక్షణ నిమిత్తం అలాగే ఆరోగ్య నిమిత్తం 2 ఏనుగులు త్వరలోనే అప్పగిస్తామని అయితే కర్ణాటక ప్రభుత్వం చెప్పింది. మొదట్లో ఎంఓయూ చేసుకున్నట్లుగా మొత్తం 6 ఏనుగులను కర్ణాటక ఇవ్వాల్సి ఉంది. అయితే దానిలో 4 ఏనుగులు మాత్రమే ప్రస్తుతం అందించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్వహస్తాలతో వాటిని తీసుకున్నారు. లారీల్లో వాటిని ఆంధ్రప్రదేశ్కి అయితే తరలిస్తున్నారు. ప్రత్యేకంగా కేటాయించిన శిక్షణా కేంద్రాలకైతే వాటిని అయితే తరలించనున్నారు. సో ఈ 2 ఏనుగులను కూడా త్వరలోనే అప్పగిస్తామని పూర్తి శిక్షణ కర్ణాటకకు చెందిన మావాటీలు ఆంధ్రప్రదేశ్కి చెందిన మావాటీలకు అందించిన తరువాత మాత్రమే మళ్ళీ కర్ణాటకకు మావాటీలు తిరిగి వస్తారు. అప్పటి వరకు ఆ శిక్షణ ఎలా ఇవ్వాలి, ఏనుగుల్ని ఎలా సంరక్షించాలి అన్న విషయంలో పూర్తి బాధ్యత కర్ణాటక ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. ప్రస్తుతం 4 మాత్రమే ఇస్తున్నట్లయితే కర్ణాటక అధికారికంగా ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే వీడియోలు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.